నీ మాటలు చెడ్డవి, నీ చూపులు చెడ్డవి, నీ ఆలోచనలు కూడా చెడ్డవి. నువ్వు ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు, వ్యక్తి ఎదుట మాట్లాడుతున్నప్పుడు కూడా నీ మైండ్లో రన్ అయ్యే ఉద్దేశాలు చాలా చెడ్డవి. వీటన్నిటికీ దేవుని దగ్గర నుంచి క్షమాపణ దొరుకుతుంది. కానీ ఒక్కసారి క్షమించబడిన తర్వాత నువ్వు మరలా తిరిగి అదే స్థితిలో ఉంటే గనక వాక్యం నిన్ను ఎలా పోలుస్తుందో తెలుసా? ఒక కుక్కలాగా పోలుస్తుంది. కుక్క దాని కక్కిన వాంతికి తిరిగినట్లుగా నువ్వు తిరుగుతున్నావు అంటుంది. బురదలో ఉన్న పందిని తీసుకొచ్చి దానికి శుభ్రంగా స్నానం చేపించి సువాసన కొట్టినా సరే అది తిరిగి వెళ్ళి బురదలోనే ఉంటుంది కదా. అలాగే నువ్వు కూడా ఆ స్థితిలో ఉన్నట్లే అని వాక్యం సూటిగా చెప్పేస్తుంది. దయచేసి నువ్వు ఆ స్థితిలో ఉండొద్దు. ఎందుకంటే నువ్వు వెండి బంగారముల చేత కొనబడలేదు. విలువైన, అమూల్యమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన, పరిశుద్ధమైన ప్రభువైన యేసుక్రీస్తు రక్తము చేత కొనబడ్డావు. కాబట్టి దేవుడిచ్చిన క్షమాపణని, దేవుడిచ్చిన మరో జీవితాన్ని దయచేసి దుర్వినియోగపరచుకోవద్దు. క్షమాపణకి జీవితాన్ని మార్చే శక్తి ఉంది. కాబట్టి దేవుడిచ్చిన క్షమాపణని ఒక వంతుల్లాగా ఉపయోగించుకొని నీ జీవితాన్ని మరలా దేవునిలో స్థిరంగా కట్టుకొని ఆశీర్వదింపబడ్డానికి అడుగులు వేయి.